హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో చాలా తక్కువ టైంలో టేస్టీగా ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకునే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని చూపించబోతున్నాను. ఈ కర్రీ రోటీ, చపాతీ, రైస్, పూరి, నాన్స్లోకి చాలా బాగుంటుంది. ఎక్కువ ప్రాసెస్ లేకుండా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక 5-6 బాదం పప్పులు, జీడిపప్పులు తీసుకొని కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేసి కనీసం 1 గంట పాటు నానబెట్టుకోవాలి. మీకు ఒకవేళ టైం ఉంది అనిపిస్తే నార్మల్ వాటర్లో అయినా ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ నానబెట్టుకొనైనా ఈ పప్పుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ బాదం పప్పు, జీడిపప్పు నానేలోపు మనం ఒక కడాయిని తీసుకొని అందులో 1/3 కప్ వేరుశనగ పప్పును యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసి వేయించుకుంటున్నాను. హై ఫ్లేమ్లో వేయిస్తే పప్పు పైన కలర్ చేంజ్ అవుతుంది, కానీ లోపల సరిగ్గా వేగదు. కాబట్టి సన్నమంట మీద కదుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే వేరుశనగ పప్పు ఆల్మోస్ట్ వేగి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాము. ఒక 2 నిమిషాల తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం చల్లారబెట్టుకున్న వేరుశనగ పప్పు, నువ్వులు, గంట పాటు నీళ్ళల్లో నానబెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, ఒక మీడియం సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయాలి. ఇందులోనే 1.5 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి కొద్దిగా వేడయ్యాక ఇందులో జీలకర్రని యాడ్ చేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. గ్రేవీ నుంచి ఆయిల్ ఇలా బయటికి వస్తున్నప్పుడు ఇందులో మనం ఒక 1/4 కప్పు బఠానీ, 1/4 కప్పు బీన్స్, ఒక మీడియం సైజు బంగాళదుంప ముక్కలు, ఒక క్యారెట్ని చిన్న పీసెస్గా కట్ చేసినవి యాడ్ చేసుకోవాలి. మీరు ఇందులో మీకు నచ్చిన ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంటే క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇందులోనే 1 స్పూన్ కారంని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల నీళ్ళని మిక్సీ జార్లోకి తీసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా నీళ్ళు యాడ్ చేస్తే గ్రేవీ కన్సిస్టెన్సీలో రాదు, కాబట్టి వాటర్ని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదనిపిస్తే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసి విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేదాకా పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ మూతను తీసి వేరే బౌల్లోకి ఈ కర్రీ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ. తక్కువ టైంలో తక్కువ మసాలాస్తో చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకున్న ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.